సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ప్రకటిస్తే వేలాది మంది ఇలా మాంకాళి అమ్మ ఆశీర్వాదం తీసుకొని దానం నాగేందర్ గారిని గెలిపించడానికి ఎర్రటెండలో మంచు కొండలో ఇంత అండగా నిలబడ్డందుకు మీకందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా। दानम भाई मान लिए क्योंकि मैं इतना नहीं सोचा था, इस जलसा इतना तरक्की से होता बोल के मैं नहीं सोचा था। मैं मान लिए दानम नागेंद्र को। ये हैदराबाद शहर का सिकंदराबाद का शहंशाह है, वो दिखाए। हम मान लिए, हम दिल्ली को भी बोल देंगे। मित्रुलारा ఈ రోజు ఒక్కటే మళ్ళీ 2004 నాడు ఏ రకంగా అయితే ఈ సికింద్రాబాద్ గడ్డ మీద ఆనాడు దత్తాత్రేయ గారు మంత్రిగా ఉన్న ఆ రోజు యువకుడిగా ఉన్న అంజన్ కుమార్ యాదవ్ దత్తాత్రేయ గారిని ఓడించి ఈ సికింద్రాబాద్ గడ్డ మీద 3 రంగుల జెండాను ఎగరేసి ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వాన్ని సోనియమ్మ నాయకత్వంలో తీసుకొచ్చాడు। మళ్ళీ 20 ఏళ్ల తర్వాత 2024లో అదే సోనియమ్మ నాయకత్వంలో ఆనాటి రోజులను పునరావృతం చేయడానికి ఈ సికింద్రాబాద్ గడ్డ మీద దానం నాగేందర్ 3 రంగుల జెండా ఎగరేసి మళ్ళీ కేంద్రంలో ప్రభుత్వం రాబోతుంది। ఇది ఒక గొప్ప సంకేతం। ఇయాల